ఏపీపీఎస్సీకి సంబంధించి అదేవిధంగా ఆ సిలబస్ను ఏ విధంగా మనం ప్రిపేర్ కావాలనేటువంటి విషయాల గురించి మనం క్లియర్గా తెలుసుకున్నాం. అది కేవలం ఒక ఈఓ అంటే గ్రేడ్ 3 ఆఫీసర్స్కు సంబంధించి సిలబస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది ఏపీపీఎస్సీలో ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంటే కాదు, ఆల్మోస్ట్ అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి సిలబస్ అదే ఉంటుంది. అంటే కరెంట్ అఫైర్స్తో మొదలుకొని చివరి వరకు ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ వరకు ఏ విధంగా జరిగిందో మనం ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనము ఈ వీడియోలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 అంటే దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పేపర్ 2కు సిలబస్ ఏ ఉంటుంది, పేపర్ 2లో సిలబస్ ఏ ఉంటుంది అనేటువంటి మనము ఇక్కడ తెలుసుకోబోతున్నాము. సో మనకు పేపర్ 2లో సిలబస్ హిందూ ఫిలాసఫీ. మనం మామూలుగా ఫిలాసఫీ అంటే ఏమంటాము, తత్వశాస్త్రం అనేటువంటి పేరుతో పిలుస్తాం, తత్వం అంటాం అనమాట. సో హిందూ టెంపుల్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ మనం రాయబోతున్నాం కాబట్టి మనము హిందూ మతానికి సంబంధించినటువంటి ఫిలసాఫికల్గా ఉండేటువంటిది మనం అంతా కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరము ఉంది. అందుకే హిందూ ఫిలాసఫీ అని పెట్టాడు. దాంతో పాటు అసలు ఈ ఈఓ అనేటువంటి వాళ్ళు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కడ పనిచేస్తారు, టెంపుల్స్లో పనిచేస్తారు. సో టెంపుల్స్లో పనిచేస్తారు కాబట్టి టెంపుల్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టెంపుల్స్ గురించిన మినిమం అవగాహన అనేటువంటిది అవసరం కాబట్టి టెంపుల్ సిస్టమ్ అనేటువంటిది కూడా పెట్టారు. అంటే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేటువంటిది సెకండ్ పేపర్గా ఉంటుంది. ఇది 150 మార్కులు ఉంటుంది. 150 బిట్లు ఇస్తాడు, 150 మార్కులు ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతి బిట్టు కూడా నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ను నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి. సో నెగిటివ్ మార్కింగ్ను దృష్టిలో పెట్టుకొని నువ్వు బిట్లు అటెంప్ట్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, జిఎస్లో ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువగా కష్టపడతారు, ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేటువంటిది చాలా మందికి తెలిసినట్టు ఉంటుంది, కానీ చాలా మందికి తెలియదు. ఎందుకంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. కామర్స్ గురించి కానీ, మేనేజ్మెంట్ కానీ, ఇంజనీరింగ్ కానీ, బీటెక్ కానీ, ఇట్లా రకరకాలైనటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి సో హిస్టరీ, ముఖ్యంగా ఆర్ట్స్ చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వీటిపైన కొంత బాగా అవగాహన అనేటువంటిది ఉంటుంది. అట్లు ఎటువంటి డౌట్లు కూడా లేదు. సో 150 మార్కులకు సెకండ్ పేపర్ కూడా ఉంటుంది. ఇందులో ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అంటే ఈ పేపరే బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పేపర్లో సిలబస్ అనేటువంటిది వైడ్గా ఉంటుంది కాబట్టి ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళే విజేతలు అవుతారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మరి దీంట్లో సిలబస్ ఏముంటుందో మనం ఇక్కడ క్లియర్గా చూడబోతున్నాం. నెంబర్ 1, మనము టెంపుల్స్లో పని చేయబోతున్నాం కాబట్టి మనకు మినిమము కొన్ని వాటిపైన అవగాహన అనేటువంటిది ఉండాలి. పూర్వకాలం చరిత్ర అనేటువంటిది మనకు తెలిసి ఉండాలి. అందుకే వాళ్ళు సిలబస్ కూడా ఆ విధంగానే ఫ్రేమ్ చేశారు. ఫస్ట్ చాప్టర్ ఇందులో ఏం పెట్టారంటే రామాయణం పెట్టారు. సో రామాయణం అనేటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటి కాదు, మనకు తెలిసినటువంటిదే. కానీ ఇక్కడ రామాయణంలో ఉండేటువంటి మొత్తం చాప్టర్స్, ఎపిసోడ్స్ అన్నీ కూడా ఇందులో పెట్టడం అనేటువంటిది జరిగింది. టోటల్గా మనకు రామాయణంలో 7 కాండాలు ఉన్నాయి. 7 కాండాలు ఉన్నాయి. అంటే బాలకాండ నుంచి కూడా చివరికి యుద్ధకాండ, తర్వాత వచ్చి ఉత్తరకాండ వరకు మనం అన్నీ కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ 7 కాండాలన్నీ కూడా రామాయణంలో పూర్తిగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత 2వ చాప్టర్ అత్యంత ప్రధానమైనది మహాభారతం. సో మహాభారతం మనకందరికీ తెలుసు. సో మహాభారతంలో టోటల్గా 18 పర్వాలు ఉంటాయి. ఈ 18 పర్వాలు కూడా చదవాలంటే ఇట్ విల్ టేక్ లాంగ్ టైం, చాలా టైం తీసుకుంటుంది, చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది. డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఎంటర్ అవుతారు. చాలా రకాలైనటువంటి పేర్లన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ మహాభారతంలో ఉండేటువంటి పర్వాలన్నీ కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకి ఇక్కడ ఏంటి, ప్రతి మార్కు కూడా ఇంపార్టెంటే కాబట్టి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చదువుకోవాల్సిందే. ప్రతి క్యారెక్టర్ గురించి కూడా మనం అసెస్ చేయాల్సినటువంటి అవసరము ఉంది. అదేవిధంగా భాగవతం. సో భాగవతం అనేటువంటిది కూడా ఈ 2 చదివినామంటే ఆల్మోస్ట్ భాగవతం అనేటువంటిది చాలా మటుకు మనకు అర్థమైపోతుంది.
కానీ భాగవతాన్ని కూడా మనం సపరేట్గా చదవాల్సిన అవసరం, ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి చాప్టర్ అనేటువంటిది ఇక్కడ పెట్టారు. ఇక్కడ అనేక రకాలైనటువంటి దేవుళ్ళు దేవతలు అందరూ కూడా ఇక్కడ మనకు రావడం అనేటువంటిది జరుగుతుంది. వివిధ రకాలైనటువంటి కథలన్నీ కూడా చారిత్రక పురాణ కథలన్నీ కూడా ఇందులో అన్నీ కూడా రావడం అనేటువంటిది జరుగుతుంది. అందుకే చూడండి ఇక్కడ పురాణాస్ నెక్స్ట్ చాప్టర్ ఏం పెట్టాడు, హిందూ పురాణాస్ అనేటువంటి పెట్టాడు. పురాణాలన్నీ 18 పురాణాలు. సో ఈ 18 పురాణాలు కూడా మొత్తము చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఉదాహరణకు స్కంద పురాణము, బ్రహ్మ పురాణము, శివ పురాణము, విష్ణు పురాణము, ఇట్లా పురాణాలన్నీ కూడా మనము మినిమం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ 4 కూడా మనకు కామన్గా కనపడేటువంటి అంశాలు కొన్ని పెట్టాడు. అంటే రామాయణము మహాభారతం ఈ రెండు కూడా మనకు భారతీయ ఇతిహాసాలు అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఈ రెండు కానీ మనం చదువుకున్నామంటే ప్రపంచంలోనే ఉండేటువంటి విజ్ఞానం అంతా కూడా నాకు తెలిసి రామాయణ మహాభారతం చదువుకున్న అంత విజ్ఞానం వస్తుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి ఎపిసోడ్స్ అందులో ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ రామాయణము మహాభారతము భాగవతము హిందూ పురాణాలు, ఈ పురాణాలన్నింటిలో కూడా కామన్గా కొన్ని పాయింట్స్ అనేటువంటి పెట్టారు. అవి ఏంటంటే నెంబర్ 1 క్యారెక్టర్స్. అంటే రామాయణంలో క్యారెక్టర్స్ ఏమున్నాయి, తర్వాత మహాభారతంలో క్యారెక్టర్స్ ఏమున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు రామాయణంలో క్యారెక్టర్స్ ఏమొస్తాయి, రాముడు, సీత, లక్ష్మణుడు, తర్వాత వచ్చి సో వాళ్ళకి సంబంధించినటువంటి కైకేయి, తర్వాత వచ్చి ఇంకా మొత్తం రామాయణం అంటే రావణాసురుడు, ఇలాంటివన్నీ కూడా క్యారెక్టర్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. అంటే పాత్రలు, ముఖ్యమైనటువంటి పాత్రల గురించి మనము ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మహాభారతంలో ముఖ్యమైనటువంటి పాత్రలు ఏంటి, క్యారెక్టర్స్ ఏమున్నాయి అంటాడు. ఇప్పుడు ఉదాహరణకు పాండవులు 5 మంది క్యారెక్టర్స్ గురించి మనం చదువుకోవాలి. సో అర్జునుడు తీసుకో, లేకపోతే కనుక ధర్మరాజు తీసుకో, లేకపోతే కనుక నకులుడు, సహదేవుడు, సో భీముడు, వాళ్ళందరి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ద్రౌపది గురించి కూడా తెలుసుకోవాలి, దుర్యోధను గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ ఏంటిది, మెయిన్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. అది రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు. అదేవిధంగా భాగవతంలో కూడా మెయిన్గా వచ్చేటువంటి క్యారెక్టర్స్, అంటే మెయిన్గా ఉండేటువంటి, ఇప్పుడు ఉదాహరణ కొంతమంది దేవుళ్ళు దేవతల పేర్లు వస్తాయి. సో వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ పాత్రల గురించి విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరము ఉంది. అదేవిధంగా రెండవ పాయింట్, కామన్ పాయింట్ పెట్టారు. ఏంటి, పార్ట్స్. అంటే రామాయణము మహాభారతము భాగవతము పురాణాల్లో ఎటువంటి పార్ట్స్ అనేటువంటివి, అంటే భాగాలు అనేటువంటివి ఏమున్నాయి ఇక్కడ అనేటువంటివి కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 4 చాప్టర్ల నుంచి ఇవన్నీ కూడా కామన్గా ఉండేటువంటి పాయింట్స్. నెక్స్ట్ థర్డ్ వన్ నుంచి డైనాసిటీస్ అన్నాడు. ఇక్కడ రామాయణం తీసుకో, మహాభారతం తీసుకో, లేకపోతే భాగవతం తీసుకో, పురాణం తీసుకో, ఇవన్నీ కూడా డైనాసిటీస్. అంటే ఇక్కడ ఏంటి, వంశాలు, పరిపాలించినటువంటి రాజులకు సంబంధించినటువంటి వంశ వృక్షాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనము సూర్యవంశము, చంద్రవంశము, అంగో వంశము అని చెప్పి రకరకాలుగా చదువుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ రామాయణ మహాభారతంలో వచ్చేటువంటి ఆ వంశాల గురించి కూడా, డైనాసిటీస్ గురించి కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంటుంది. రాజులు, రాజ్యాలు, వాళ్ళకు సంబంధించినటువంటి వంశవృక్షాల గురించి మనము బ్రీఫ్ అవగాహన మాత్రం ఇక్కడ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా అటు రామాయణం తీసుకో, మహాభారతం తీసుకో, భాగవతం తీసుకో, పురాణాలు తీసుకో, ఇవన్నీ కూడా వేరియస్ ప్లేసెస్. ఇక్కడ వీటిలో మెన్షన్ చేసినటువంటి వివిధ రకాలైనటువంటి ప్రముఖమైనటువంటి ప్రదేశాల గురించి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు మనం రామాయణం తీసుకున్నాం అనుకోండి, మనకు అయోధ్య అనేటువంటిది ప్రముఖమైనటువంటి ప్లేస్. అది వేరియస్ ప్లేసెస్, అంటే అయోధ్య యొక్క ప్రాముఖ్యత గురించి కూడా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మహాభారతం తీసుకున్నాం, ఉదాహరణకు కురుక్షేత్రంలో యుద్ధం జరిగిందని చెప్పి అందరికీ తెలుస్తూ ఉంది. మరి కురుక్షేత్రం యొక్క అది కూడా ఒక ప్లేసు, దాని గురించి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. అదేవిధంగా భాగవతంలో ఉండేటువంటి ప్లేసెస్ చాలా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా హిందూ పురాణాల్లో వచ్చినటువంటి ప్లేసెస్ను కూడా తెలుసుకోవాలి. ఇవి 4 కూడా క్యారెక్టర్స్, పార్ట్స్, డైనాసిటీస్ అండ్ వేరియస్ ప్లేసెస్. ఈ 4 గురించి కూడా మనం పూర్తి అవగాహన పెంచుకున్నట్లయితే మనకు ఎక్కువ శాతం మార్కులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మెయిన్ పాయింట్లన్నీ కూడా కొంచెం నీట్గా నోట్బుక్లో రాసుకోవాలి. క్యారెక్టర్స్ గురించి రాసుకోవాలి. ఒక నోట్బుక్లో నీట్గా రాసుకున్నామంటే మనకు బాగా ఉపయోగపడతాయి. సో అప్పుడే మనకు ఎక్కువ మార్కులు మిగతా వాళ్ళకంటే వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, సిలబస్ను ఎంతైతే ఉందో సిలబస్ ప్రకారమే మనం ఫాలో కావాలి. సిలబస్ కూడా పక్కకి వెళ్ళామంటే కనుక మనకు టైం వేస్ట్ అవుతుంది. సో ప్రిస్క్రైబ్డ్ సిలబస్ మాత్రమే మనం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరము ఉంది. సో బీ కేర్ఫుల్. సిలబస్లో మెయిన్గా 5వ చాప్టర్ ఏముంటుంది, 5వ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే
మనము టెంపుల్స్లో పని చేస్తున్నాం. ఇక్కడ ఏంటి యువ అనేటువంటి ఆయన ఎప్పుడు టెంపుల్లోనే ఉంటాడు. సో కాబట్టి అందుకని ఏం చేశారు సిలబస్లో టెంపుల్ అగమాస్ అనేటువంటి చాప్టర్ను పెట్టారు. టెంపుల్ అగమాస్ అంటే ఇక్కడ ఏంటి టెంపుల్స్లో ఉండేటువంటి దేవునికి వివిధ రకాలైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. ఆ పూజల్లో ఉండేటువంటి రకాలు ఏంటి అంటే ఆగమ శాస్త్రం ప్రకారము పూజలు ఏ విధంగా నిర్వహించాలి అనేటువంటి విషయాలపైన కూడా ఈవోకు అవగాహన ఉండాలి. అందుకే టెంపుల్ అగమాస్ అనేటువంటి వ్యక్తి పెట్టడం జరిగింది. మామూలుగా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, టెంపుల్స్ 3 రకాలు ఉంటాయి మెయిన్గా. ఒకటి వచ్చి అన్నీ కూడా ఎక్కువ శాతం ఉండేటువంటివి శివునికి సంబంధించిన టెంపుల్స్ ఉంటాయి. రెండోది వైష్ణవ టెంపుల్స్ అనేటువంటి ఉంటాయి. వైష్ణవ టెంపుల్స్ అనేటువంటి అంటే విష్ణువునికి సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి టెంపుల్స్ ఉంటాయి. మూడోది వచ్చి గాడ్సెస్ అంటే మాత, ఇప్పుడు ఏదైనా కాళికాదేవి కానీ లేకపోతే ఎల్లమ్మ కానీ రకరకాలైనటువంటి దేవతలకు సంబంధించినటువంటివి మదర్ గాడెస్ అనేటువంటి పేరుతో పిలుస్తాం అనమాట. సో ఈ 3 రకాలైనటువంటి టెంపుల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మిగతాటి లేవా అంటే ఉన్నాయి, కానీ మెయిన్గా ఉండేటువంటి టెంపుల్స్ 3 భాగాలు. వీటిలో టెంపుల్ అగమాస్లో ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే వైష్ణవానికి సంబంధించినటువంటి ఆగమాలు ఏమున్నాయి అంటే విష్ణువుకు సంబంధించినటువంటి పూజా విధానాలు ఆగమాలు ఏంటనేటువంటి తెలుసుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు వైష్ణవం గురించి మనం తెలుసుకోవాలి, దాంట్లో ఉండేటువంటి పూజా విధానాలు. తర్వాత వచ్చి ఇక్కడ వైకనాసనం అనేటువంటిది ఇచ్చారు. వైకనాసం అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటిది ఆగమాలలో, అది కూడా మనం నేర్చుకోవాలి. అదేవిధంగా పంచరథం అనేటువంటిది మరొకటి చట్టాడ శ్రీ వైష్ణవం అనేటువంటిది. అంటే టెంపుల్ ఆగమాస్లో వైష్ణవానికి సంబంధించినటువంటి ఈ ఆగమ శాస్త్రాలకు సంబంధించినటువంటి పూజా విధానాల గురించి ఆగమ శాస్త్రాల గురించి నీకు అవగాహన అనేటువంటిది అవసరము. అదేవిధంగా రెండోది అంటే పార్ట్ బి, ఇది నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ శైవం ఇచ్చాడు. అంటే శివునికి సంబంధించినటువంటివి ఏమున్నాయి అని అంటే ఇక్కడ వచ్చి చూడండి, ఇందులో కూడా శైవిజంలో చాలా రకాలైనటువంటి కల్ట్ అనేటువంటివి ఉన్నాయి. సో వాటిలో అవి కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి స్మార్తం అనేటువంటి ఒకటి, ఆది శైవిజం అంటే మళ్ళా శైవిజంలో ఉండేటువంటి రకాల గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. వైష్ణవంలో గురించి తెలుసుకోవాలి, శైవిజంలో కూడా మనం నేర్చుకోవాలి. ఆది శైవం, తర్వాత వచ్చి వీర శైవం, తర్వాత వచ్చి జంగమ, తర్వాత వచ్చి కాపాలిక అనేటువంటి వీటి గురించి మనం డీటెయిల్గా మనము చాప్టర్స్లో మనం చదువుకోవచ్చు. ఏముంటాయి అంటే వైష్ణవంలో కూడా రకరకాలైనటువంటి కల్టులతో ఉంటే, అదేవిధంగా శైవిజంలో కూడా వివిధ రకాలైనటువంటి కల్టులు ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మనం శ్రీశైలం కానీ వెళ్ళామంటే కనుక నాలుగు దెబ్బలాలు గుచ్చుకోవడము, దవడకు దెబ్బలాలు ఇక్కడి నుంచి ఇక్కడికి గుచ్చుకోవడము, తర్వాత వచ్చి మొత్తం అంతా కూడా ఇక్కడంతా బురద పూసుకోవడము, రకరకాలైనటువంటి వేషాధారణలు చేయడము, ఇట్లాంటి కొన్ని విచిత్రమైనటువంటివన్నీ కూడా వీళ్ళు పాటించేటువంటి నియమాలు ఉంటాయి. సో ఇక్కడ శైవానికి సంబంధించినటువంటి ఆగమ శాస్త్రాలు, అందులో ఉన్నటువంటి రకాల గురించి కూడా మనము తెలుసుకోవాలి, తేడాల గురించి కూడా మనము అధ్యయనం చేయాల్సినటువంటి అవసరము ఉంటుంది. నెక్స్ట్ మూడవది ఏముంటుంది ఇక్కడ మదర్ గాడెస్, అంటే మనము మాతకు సంబంధించినటువంటిది. అంటే వివిధ రకాలైనటువంటి దేవతలు ఉంటారు కదా, సో ఆ దేవతలకు సంబంధించినటువంటి పూజా విధానాలు గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఉదాహరణకు కాళికాదేవి లేదంటే అమ్మవారు, వాళ్ళకి ఏంటుంటాయి పూజా విధానం డిఫరెంట్గా ఉంటుంది. అంటే శివుని యొక్క పూజా విధానం డిఫరెంట్, నెక్స్ట్ వచ్చి విష్ణువు యొక్క పూజా విధానం డిఫరెంట్, అదేవిధంగా అమ్మవారి యొక్క పూజా విధానం అనేటువంటిది డిఫరెంట్. వాటి గురించి మినిమం అవగాహన అనేటువంటిది చాలా అవసరము. అదేవిధంగా నెక్స్ట్ 6th చాప్టర్ ఏం పెట్టారంటే హిందూ ఫెస్టివల్స్, భారతదేశంలో జరిగేటువంటి వివిధ రకాలైనటువంటి పండుగలు. ఇప్పుడు జాతీయ పండుగలు అంటాం మనం, ఉదాహరణకు దసరా కావచ్చు, దీపావళి కావచ్చు, హోలీ కావచ్చు, ఇవన్నీ కూడా జాతీయ పండుగలుగా మనం చెప్పుకుంటాం. సో మనము సెలబ్రేట్ చేసేటువంటివి అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు మెయిన్గా ఉండేటువంటి జాతీయ పండుగలు ఏవైతే ఉన్నాయో, మామూలుగా ఆగస్టు 15, తర్వాత జనవరి 26 అని కాదు, వాటితో పాటు రిలీజియన్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో పండుగలు, వాటిపైన పూర్తి అవగాహన అనేటువంటిది అవసరము. వాటి గురించి మనము బ్రీఫ్ నాలెడ్జ్ కూడా అవసరము. నెక్స్ట్ అదేవిధంగా క్లాసికల్ ఫైన్ ఆర్ట్స్ అనేటువంటిది కూడా ఉంది. క్లాసికల్ ఫైన్ ఆర్ట్స్ ఇక్కడ వివిధ రకాలైనటువంటి, ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ అనేటువంటివి అనేక రకాలైనటువంటి బొమ్మలు, చిత్రాలు, తర్వాత పెయింటింగ్స్. ఇప్పుడు ఉదాహరణకు ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అనేటువంటిది ఉంది మనకు హైదరాబాద్లో కూడా ఉంది. సో ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో వివిధ రకాలైనటువంటి డ్రాయింగ్ సిస్టమ్ ఏ విధంగా వేయాలి అనేటువంటిది ఉంటాయి. మనం టెంపుల్స్లో చూస్తుంటాం అనేక రకాలైనటువంటి చిత్రాలు, నృత్య భంగిమలు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట.
సో ఇప్పుడు అక్కడ మనం అన్ని కూడా నేర్చుకుంటాం కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి మెయిన్ ఫైన్ ఆర్ట్స్ ఏంటివి, కళలు అనేటువంటివి కూడా మనము పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ ఏముంటుందంటే 7వ చాప్టర్లో వేదిక్ కల్చర్. ఇది ఇండియన్ హిస్టరీలో భాగంగా మనకు సింధు నాగరికత తర్వాత వచ్చేటువంటి చాప్టర్. వేదకాలం నాటి నాగరికతలోనే మనకు మొత్తం అన్ని కూడా చాలా మటుకు వచ్చేస్తాయి, బేసిక్స్ అన్ని కూడా వస్తాయి. ఆ బేసిక్స్ కూడా ఏం పెట్టాడు, యజ్ఞాలు ఏ విధంగా చేయాలి, యాగాలు ఏ విధంగా చేయాలి. ఈవెన్ రామాయణము మన మహాభారతంలో కూడా పెద్ద పెద్ద ఋషులంతా కూడా యజ్ఞాలు యాగాలు చేస్తున్నారని చెప్పి మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో కొంతమంది ఇప్పుడు విశాఖపట్నంలో కొంతమంది రాజకీయ నాయకులు వెళ్ళి యాగాలు చేయడం అనేటువంటిది జరిగింది. సో ఆ యాగాలు చేయడం వల్ల మంచి జరుగుతుంది అనేటువంటిది వాళ్ళకు నమ్మకం అనమాట. అప్పట్లో ఏమేమి రకాలైనటువంటి చేసేటువంటి వాళ్ళు మునులు అనేటువంటిది చూడాలి. తర్వాత వేదాలలో ఉండేటువంటి రకాలు 4 ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదం గురించి కూడా మనము అవగాహన పెంచుకోవాలి. తర్వాత ఉపనిషత్తులు ఇవి మనకు దాదాపు 108 ఉపనిషత్తులు ఎన్నో ఉన్నాయి. సో వాటి గురించి కూడా మనం మినిమం తెలుసుకోవాలి. అదేవిధంగా ఉదాహరణకు మండుకోపనిషత్తు అనేటువంటిది ఉంది, తెలుసుకోవాలి దాని గురించి. నెక్స్ట్ వచ్చి ధర్మశాస్త్రాలు అనేటువంటివి కూడా ఉన్నాయి. సో వాటిపైన కూడా మినిమం అవగాహన అనేటువంటిది పెంచుకోవాలి. అంటే మనము ప్రతి దాంట్లో కూడా మినిమం బేసిక్ నాలెడ్జ్ కానీ లేకపోతే మనం క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేదానికి అవకాశం ఉండదు. సో బీ కేర్ఫుల్ వైల్ ప్రిపేరింగ్ ద ఎగ్జామినేషన్ ఫర్ కాంపిటీషన్. సో పేపర్ 2లో మరొక ముఖ్యమైనటువంటి 8వ చాప్టర్ ఏంటంటే డిఫరెంట్ ఫిలాసఫీస్ అండ్ కల్ట్స్ ఆఫ్ హిందూ రిలీజియన్ అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి, హిందూ మతానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఫిలాసఫీలు ఏమున్నాయి, తత్వశాస్త్రాలు ఏమున్నాయి, అదేవిధంగా వాటిలో ఉన్నటువంటి భాగాలు ఏంటివి అనేటువంటివి ఇక్కడ చాలా క్లియర్గా కల్చర్ గురించి కూడా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఏమని మెన్షన్ చేసినారు, ముఖ్యంగా ఆళ్వార్లు అంటే ఇక్కడ ఎవరు, విష్ణువుని ఆరాధించేటువంటి వాళ్ళు ఆళ్వార్లు అనేటువంటి పేరుతో పిలుస్తాం. విష్ణువుని ఆరాధించేటువంటి వాళ్ళు ఆళ్వార్లు అంటాం. మొత్తము ఆళ్వార్లకు సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఏంటివో చూస్తాం మనం. అదేవిధంగా నాయనార్లు అంటే ఇక్కడ ఎవరు, శైవ అంటే శివుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క ఫాలోయర్సే వీళ్ళు ఆళ్వార్లు, నాయనార్లు అనేటువంటి వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ మెయిన్ గా మనకు ఫిలాసఫీకి సంబంధించినటువంటి కూడా ఇచ్చారు. ఇక్కడ మనకు శంకరాచార్య, ఆది శంకరాచార్య మనకందరికీ తెలుసు. ఆయన ప్రవేశపెట్టినటువంటి ఫిలాసఫీ ఏంటి, అద్వైత అనేటువంటి ఫిలాసఫీ. మరి అద్వైత అంటే ఏంటి, ద్వైత్వాద్వైతం అంటే ఏంటి, అవన్నీ కూడా మనము నెక్స్ట్ క్లాస్ లో చెప్తున్నాం. ఇక్కడ కేవలము సిలబస్ గురించి మాత్రమే చెప్తున్నాం కాబట్టి లెంత్ ఎక్కువైపోతుంది. అదేవిధంగా రామానుజాచార్య మనకు తెలుసు. రామానుజాచార్యుడు ఏం చెప్పాడు, విశిష్టాద్వైతం గురించి తెలియజేశాడు. మనం అద్వైతం గురించి తెలుసుకోవాల్సిందే, విశిష్టాద్వైతం గురించి కూడా తెలుసుకోవాలి. వాటితో పాటు శంకరాచార్యకి సంబంధించిన, రామానుజాచార్యకి సంబంధించినటువంటి పూర్తి విశేషాలు కూడా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ మాధ్వాచార్యుడు అనేటువంటి ఆయన ద్వైత్వాద్వైతము అనేటువంటిది ప్రవేశపెట్టాడు. సో దాని యొక్క సిద్ధాంతం ఏంటో మనం ఇక్కడ చూడాలి. తర్వాత బసవ మనకు సౌత్ ఇండియాలో బాగా పాపులర్ అయినటువంటిది. తర్వాత ఈయన వీరశైవ మతానికి సంబంధించినటువంటి సిద్ధాంతాల గురించి మనం ఇక్కడ బసవుని గురించి తెలుసుకోవాలి. ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆయన దాంట్లో భాగమైనటువంటి వీరశైవం గురించి కూడా మనం ఇక్కడ బాగా తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. తర్వాత మనకు 9వ చాప్టర్ ఏమి ఇచ్చారు, ఫ్యామిలీ స్ట్రక్చర్ ఆఫ్ హిందూ రిలీజియన్ అంటారు. ఇక్కడ మనకు కుటుంబ వ్యవస్థ, ఇది మామూలుగా జనరల్ గా ఉండేటువంటి టాపిక్ అయినప్పటికీ కూడా దీన్ని స్ట్రక్చర్ ఎలా ఉంది అనేటువంటిది మనము క్లియర్ గా తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఏమేమి చేంజెస్ వచ్చినాయో కూడా మనం బ్రీఫ్ గా తెలుసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా ఇక్కడికేమో సిలబస్ కంప్లీట్ అయింది, కానీ ఇప్పుడు మనము ఈవో పెడుతున్నాం కదా, అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలా, సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ టెంపుల్స్ అన్నాడు. అంటే చారిటబుల్ ట్రస్ట్ నుంచి మరియు ఇన్కమ్ అనేటువంటి ఏ విధంగా టెంపుల్స్ అనేటువంటి వస్తుందో అనేటువంటి కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో మనము చాలా మంది టెంపుల్కి వెళ్ళినప్పుడు వివిధ రకాలైనటువంటి దానాలు వేస్తూ ఉంటాం. సో దానికి సంబంధించినటువంటి సోర్సెస్ అనేటువంటిది ఎలా ఉంటాయి అనేటువంటి కూడా మనం ఇక్కడ చూడాలి. చారిటబుల్ టెస్ట్ గురించి కూడా మనం దాన్ని పెంచుకోవాలి, ముఖ్యంగా టెంపుల్ రిలేటెడ్ గా ఉండేటువంటి. తర్వాత డ్యూటీస్ ఆఫ్ ఈవో, ఎందుకంటే అసలు ఎగ్జామినేషన్ పేరు ఏంటి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీరియడ్ 3, 1 తర్వాత 2 ఇట్లా ఉంటాయి కాబట్టి సో డ్యూటీస్ అనేటువంటి వాళ్ళ యొక్క విధులు అనేటువంటి ఏంటి అనేటువంటివి ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక యాక్ట్ చేశారు. సో యాక్ట్ 30/87లో కూడా చేశారనమాట. అంటే 1987లో వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి చట్టాలు అనేటువంటివి కూడా ఉన్నాయి.
అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టంలో పొందుపరిచినటువంటి ఈఓ యొక్క విధులు అనేటువంటివి, డ్యూటీస్ అనేటువంటివి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, ఎందుకంటే ఒక మామూలుగా టెంపుల్కి వెళ్తే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అనేటువంటివి భూమికి సంబంధించినటువంటివి ఉంటాయి. ఎందుకంటే దేవాదాయ భూములు అనేటువంటివి అప్పట్లో చాలా ఉన్నాయి. సో ఈ ల్యాండ్ రికార్డ్స్ పైన కూడా మనకు అవగాహన అనేటువంటిది ఉండాలి. అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి దేవాదాయ భూములు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా మనం బేసిక్ నాలెడ్జ్ని పెట్టుకుంటే కనుక మనకి ఎక్కువ మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఇది పేపర్ 2కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సిలబస్. మరి ఈ సిలబస్కు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, మరియు ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకు జాబ్ వస్తుంది, మరి ఏ విధమైనటువంటి బుక్స్ అనేటువంటి చదవాలనేటువంటివి మనం నెక్స్ట్ వీడియోలో మనము బుక్స్ గురించి, రెఫరెన్స్ బుక్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాము. సో ఇదంతా కూడా మీరు ఫాలో కాండి. బాగా గుర్తుపెట్టుకోండి, హార్డ్ వర్క్ ఇస్ ద ఓన్లీ వే టు ద సక్సెస్. హార్డ్ వర్క్ నమ్ముకునేటువంటి వారికి జాబ్ తప్పకుండా వస్తాయి, అంతే. సో ప్రతి ఒక్కరు కూడా హార్డ్ వర్క్తో కృషి చేయండి, మీకు జాబ్ అనేటువంటి తప్పకుండా వస్తుంది, అంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా కూడా సిలబస్. మీరు ఒకసారి బాగా సిలబస్ మీద అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అప్పుడు మీకు విజయం అనేటువంటిది వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, మరియు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ.